నమస్తే, నా పేరు వంశీ. ఇప్పుడైతే వర్షాకాలం అయితే చాలా దగ్గరగా వస్తుంది. అలాగే ఈ వర్షాకాలంలో బత్తాయి మొక్కలు నాటుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఈ వర్షాకాలంలోనే ఎందుకు అంటే ఈ బత్తాయి మొక్క బ్రతకడానికి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది. అదేవిధంగా బత్తాయి మొక్క నాటిన వెంటనే కొత్త వేరు పెరగడానికి ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొక్కల వేర్లు బాగా పెరిగి చెట్లు బాగా బతుకుతాయి. ఇక మా గురించి వస్తే జూన్ మొదటి వారం నుంచి ఈ చీనీ మొక్కలు రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసం ఈ చీనీ మొక్కలు అయితే రెడీ అయితే చేస్తున్నాము. ఈ బత్తాయి మొక్కలకు అంటు కట్టిన తర్వాత ఆ అంటు కట్టిన కొమ్మ అయితే పెరగాలి. కానీ వాటితో పాటు రూట్ స్టాక్ అంటే జంబూర్లు కూడా పెరగడం జరుగుతుంది. వాటినైతే ఖచ్చితంగా కత్తిరింపు అయితే చేయాలి. ఇలా రూట్ స్టాక్ నుంచి వచ్చిన కొమ్మలు అయితే ఖచ్చితంగా కత్తిరించాలి. ఇలాంటివి కత్తిరించకపోతే మనం అంటు కట్టిన కొమ్మ సియాన్ అనేది అయితే పెరగకుండా ఈ కొమ్మలు అయితే ఆపేస్తాయి. ఇలాంటి వేస్ట్ కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు గాయం అయితే జరుగుతుంది. ఇలా కత్తిరించిన చోట ప్రతి చెట్టుకు బంక కారడం అయితే జరుగుతుంది. సో అందుకు మనం బంక కారకుండా ఖచ్చితంగా స్ప్రేయింగ్ అదేవిధంగా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ అయితే చేసుకోవాలి. ఇక స్ప్రేయింగ్ ఫర్టిగేషన్ నెగ్లెక్ట్ చేస్తే ఈ మొక్కలకు బంక కారి చనిపోయి ఎండిపోవడం అయితే జరుగుతుంది. ఇక నేనైతే బంక కారకుండా ఉండడానికి కీప్రోఫిక్స్ అయితే వాడుతున్నాను. ఇంకా వీటిలో కాపర్ సల్ఫేట్ అలాగే మ్యాంగోజెబ్ 30% ఉండడం వల్ల బంక కారే సమస్య అయితే తగ్గుతుంది. ఇక వీటితో పాటు ప్లాంటోమిషన్ యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. ఇక ఈ కాంబినేషన్తో స్ప్రే చేయడం వల్ల ఏ ఫంగిసైడ్ కానీ మా నర్సరీలో అయితే ఉండదు. ఇక ఈ మా బత్తాయి నర్సరీలో ఈ బత్తాయి మొక్కల కోసం అంటు కట్టేటప్పుడు తల్లి కొమ్మ అయితే మా తోటలో నుంచి తీయడం అయితే జరుగుతుంది. ఇక మా తోట గురించి వస్తే మంచిగా కాసే కాయలు అలాగే ఎక్కువ దిగుబడి ఇచ్చే చెట్ల నుంచి తీసిన కొమ్మలతో అయితే అంటు కట్టడం అయితే జరుగుతుంది. ఇక మా దగ్గర మొక్కలు నాటుకున్న రైతులకైతే ఏ సమస్య ఉండదు. తీగ చెట్లు అలాగే కాయలు కాయని బత్తాయి మొక్కలైతే మా నర్సరీలో ఉండవు. అలాగే రైతుకు ఇబ్బంది కలిగించే ఈ బత్తాయి మొక్కలైతే మా తోటలో ఉండవు. ఇక మా తోట గురించి ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మా తోటలు కూడా ఎలా ఉన్నాయో చూడండి.